నమస్కారం ప్రియనేస్తాలు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. నారాయణపూర్ అనే ఊళ్ళో పూజ తండ్రి సంజీవ్ ఇంకా నాయనమ్మలతో కలిసి జీవించేది. పూజ పుట్టిన కొన్ని రోజులకే తన తల్లి మరణిస్తుంది. తండ్రి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. పూజ నాయనమ్మ సహాయంతోనే ఉంటుంది. ఒకరోజు సంజీవ్ ఇల్లు విడిచి ఎటో వెళ్ళిపోతాడు. పూజ నాయనమ్మ ఆ ఊరిలోని శివాలయంలో పనిచేస్తూ ఉంటుంది. నాయనమ్మతో పాటు పూజ కూడా గుడికి వెళ్తూ ఉంటుంది. నాయనమ్మ పనిచేస్తున్నంతసేపు పూజ శివుని విగ్రహంతో కబుర్లు చెప్పేది. దేవా, నాయనమ్మ మీరు అంతర్యామని, మనుషుల మనసులో ఉన్న మాటల్ని తెలుసుకుంటారని అంటుంది. మరి మీకు తెలుసు కదా, మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయారని. అమ్మ కూడా నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరే నాకు అమ్మా నాన్న, ఎందుకంటే నాయనమ్మే కదా. ఈ విధంగా పూజ శివుని విగ్రహంతో గంటలు గంటలు మాట్లాడేది. ఆమె శివుణ్ణి మాతాపితలుగా భావించేది. గుడి పూజారి కూడా పూజ అంటే అభిమానంగా ఉంటాడు. పూజ భగవంతునితో మాట్లాడుతున్నంతసేపు మిగతావన్నీ మర్చిపోయేది. పద పూజ, ఇంటికి వెళ్లే సమయం అయింది. ఎప్పుడు చూసినా భగవంతునితో మాట్లాడుతూనే ఉంటావు. నాయనమ్మా, నేనాయనతో మాట్లాడతాను కాని ఆయన ఏమీ చెప్పరు. నా మాటలైతే వింటారు కదా. అవునమ్మా, ఆయన అందరి మాటలు వింటారు. నీ మాటలు కూడా వినే ఉంటారులే. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. శ్రావణమాసం వస్తుంది. పూజ ఎప్పటిలాగే గుడిలో దేవునితో మాట్లాడుతుంటుంది. ఇంతలో కళ్ళు తిరిగి పడిపోతుంది. గుడిలో చాలామంది గుమిగూడుతారు. పూజ కలలో శివుడు వస్తాడు. పూజ, అమ్మా పూజ, మీరా భగవంతుడా? మీరు నా వద్దకు వచ్చారా? అవునమ్మా, విను, రేపు సేట్ రామ్దాస్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. అలా జరిగితే చాలామంది ప్రాణాలు కోల్పోతారు. నువ్వు వారిని రక్షించాలి. తప్పకుండా భగవాన్, నేను వారిని రక్షిస్తాను. ఆ తర్వాత శివుడు అంతర్ధానమైపోతాడు. కొంచెం సేపటికి పూజకు మెలకువ వస్తుంది. ఆ సమయంలో సేట్ రామ్దాస్ కూడా అక్కడే ఉంటాడు. ఊరిలోని వాళ్లు పూజతో, ఏమైందమ్మా, కళ్ళెందుకు తిరిగాయి? తెలీదు బాబాయ్, కానీ అప్పుడు శివుడు నా కలలోకి వచ్చాడు. ఆయన నాతో రేపు సేట్ రామ్దాస్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పాడు. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారుట. నేను వాళ్ళందర్నీ రక్షించాలి. ఏమంటున్నావ్? నేను నమ్మను. తర్వాత అందరూ గుడి నుంచి వెళ్ళిపోతారు. పూజకి వచ్చిన కల గురించి ఊరంతా తెలుస్తుంది. మర్నాడు భయానికి ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఎవ్వరూ వెళ్లరు. సేట్ రామ్దాస్ ఫ్యాక్టరీలో ఒంటరిగా ఉంటాడు. మధ్యాహ్నం నిజంగానే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. రామ్దాస్ ఎలాగోలా బయటపడతాడు. ఆ రోజు ఎవ్వరూ రానందువల్ల ఎవరికీ ఏమీ కాదు. పూజ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఊరిలో వాళ్లంతా పూజను ఎంతో మెచ్చుకుంటారు. ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. పూజపై శివుని కృప చాలా ఉంది. అవును, అందుకే భగవంతుడు ఆమెకు ముందే చెప్పేస్తాడు. నిజంగా ఆమె శివుని రూపమే. ఊరిలో ఏదైనా ప్రమాదం జరగబోయే ముందు రోజే శివుడు పూజ కలలో వచ్చి అన్నీ చెప్తూ ఉంటాడు. అందువల్ల ప్రమాదాలు తప్పిపోతుంటాయి. పూజ పేరు ప్రఖ్యాతలు చూసి ఊరి సర్పంచుకు అసూయ కలుగుతుంది. అప్పటి వరకు అందరూ అతనినే గౌరవించేవాళ్లు. కాని ఇప్పుడు అందరూ పూజనే ఎక్కువగా గౌరవిస్తున్నారు. అందుకు పూజకు చెడ్డ పేరు వచ్చేలా ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు. అతని మనుషులతో అంటాడు, పూజపై శివుని కృప కాదు, ఆమెకు మాయమంత్రాలు తెలుసు. అందువల్లే ఆమెకు అన్నీ ముందరే తెలుస్తున్నాయి. అందర్నీ వశపరుచుకోవాలి అనుకుంటోందని పుకారు పుట్టించండి. సర్పంచ్ మనుషులు ఊరంతా ఇలా పుకార్లు పుట్టిస్తారు. కొందరు ఆ మాటల్ని నమ్ముతారు కూడా. కాని చాలామంది పూజానే నమ్ముతారు. సర్పంచ్కు రాజు అనే కొడుకు ఉంటాడు. అతను పూజను ఇష్టపడతాడు. అతనికి తండ్రి వేసిన పథకం తెలుస్తుంది. ఒకసారి శివుడు మరలా పూజ కలలో వస్తాడు. పూజ, పూజ అని పిలుస్తాడు. ప్రణామాలు భగవాన్, మరలా ఏమైనా జరగబోతోందా అని అడుగుతుంది. అవునమ్మా, రేపు ఈ ఊరిలోని నదిపైన ఉన్న వంతెన కూలిపోబోతోంది. నువ్వు అందర్నీ రక్షించు.
మర్నాడు పూజ వంతెన ఎవరూ ఎక్కకండి, కూలిపోబోతోంది అంటుంది. ఇంతలో సర్పంచ్ మనుషులు అక్కడికి వస్తారు. ఏ పిల్లా, నువ్వు నీ మంత్రవిద్యలతో జనాల్ని మోసం చేస్తున్నావు. ఇకపై ఇవన్నీ నడవవు. ఇంతలో వంతెన కూలి నదిలో పడిపోతుంది. అలాంటిదేమీ లేదు, మీరు చూశారు కదా, నిజంగానే వంతెన కూలిపోయింది. నాకే మాయలు తెలియవు, మీరు పొరపడుతున్నారు. సర్పంచ్ మనుషులు పూజతో గొడవ పడతారు. ఆమెను కొట్టడానికి కర్ర ఎత్తుతారు. ఇంతలో అక్కడే ఉన్న సర్పంచ్ కొడుకు రాజు వస్తాడు. అరే చిన్నయ్య, మీరేమిటి ఇక్కడా? మీరు ఈ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నాకు తెలుసు, ఈమె ఎలాంటి మాయలు చేయదు. మీకు తెలీదయ్యా, 2 దెబ్బలు పడితే నిజాలు ఆమెనే చెప్తుంది. అప్పుడు రాజు చాకుతో తన వేలు కోసుకొని రక్తంతో పూజ నుదుటన బొట్టు పెడతాడు. అరే చిన్నయ్య, ఏం చేశారు మీరు? ఇప్పుడు కొట్టండి, నేను చూస్తాను ఈమెను ఎవరు కొడతారో. అరే చిన్నయ్య, మీరు నాకెందుకు బొట్టు పెట్టారు? దీనర్థం తెలుసా మీకు? నాకన్నీ తెలుసు పూజ. నాకు నువ్వంటే ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలుసు, దీనివల్ల మా నాన్నకి చాలా కోపం వస్తుంది. కాని అన్నీ మెల్లగా సర్దుకుంటాయి. రాజు పూజను తీసుకొని ఇంటికి వెళతాడు. వాళ్ళిద్దర్నీ అలా చూసి సర్పంచుకు చాలా కోపం వస్తుంది. కొన్ని రోజులకు ఊరిలోని శివాలయంలో ధూమ్ధాంగా శివరాత్రి జరపాలి. దానికోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. గుడిలోని శివుని విగ్రహం వద్ద పెట్టడానికి సర్పంచు వెండి బంగారాలతో ఒక త్రిశూలం తయారు చేయిస్తాడు. శివరాత్రి ముందర రోజే త్రిశూలాన్ని విగ్రహం వద్ద పెడతారు. ఎప్పట్లాగే పొద్దున్నే పూజ గుడికి వచ్చేసరికి త్రిశూలం కనిపించదు. ఆమె పూజారిని అడుగుతుంది. పూజారిగారు, పూజారిగారు! ఏంటమ్మా, చెప్పు. శివుని చేతిలోని త్రిశూలం లేదేమిటి? నాకు తెలీదమ్మా, నేను ఇప్పుడే వచ్చాను. ఇంతలో ఊరిలోని వాళ్ళందరూ అక్కడికి చేరుతారు. సర్పంచ్ కూడా వస్తాడు. గుడిలోకి మొదట ఎవరొచ్చారు? పూజ వచ్చిందయ్యా. ఆహా, పూజ, నువ్వు ఊళ్ళో వాళ్ళని నమ్మించవచ్చు, కానీ నన్ను కాదు. ఖచ్చితంగా నువ్వే ఆ త్రిశూలాన్ని తీసి ఉంటావు. అందరి ముందు మంచిదాన్లా నటిస్తున్నావా? సర్పంచ్ పూజని నానా మాటలు అంటాడు. హే భగవాన్, నీకు తెలుసు కదా నేను అలాంటి పనులు చేయనని. ఇంక చాలే, భగవానుడు నీకు సహాయం చేయడానికి రాడు. ఆపండి నాన్నా, పూజ అలాంటిది కాదు. మీరు ఆమెపై నిందలు వేస్తున్నారు. అవును, నువ్వు ఆమె వైపే మాట్లాడతావు కదా. నీ మీద కూడా ఏవో మాయలు చేసింది. అందరూ వినండి, ఇక ఈమె మాయలో పడవద్దు. ఈమె పెద్ద మంత్రగత్తె. ఈమెపై శివుని కృప ఏమీ లేదు. ఈమెని ఊర్నుంచి పంపించేద్దాం. దేవుడా, నీకంతా తెలుసు. నువ్వే నాకు సాయం చేయాలి. పూజ చాలా ఏడుస్తుంది. జనాల్లో ఉన్న సర్పంచ్ మనుషులు పూజని కర్రలతో కొడుతుంటారు. ఊళ్ళో వాళ్ళెవ్వరూ ఏమీ మాట్లాడరు. ఇంతలో శివుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇక చాలు, ఆపండి. దుష్ట సర్పంచ్, నేను నిన్నెప్పటికీ క్షమించను. త్రిశూలం నువ్వే తెచ్చి రాత్రి నువ్వే దొంగతనం చేయిస్తావా? అంతా వినండి. ఇతను త్రిశూలాన్ని తన ఇంటిలోనే దాచిపెట్టాడు. పూజను అవమానపరచడానికి ఇతను పథకం వేశాడు. నేనే ఎప్పుడూ ప్రమాదాల నుంచి మిమ్మల్ని రక్షించమని పూజకు చెప్పాను. దేవుడా, నా తండ్రి, నా కోసం మీరు అందరి ముందుకు వచ్చారా? ధన్యురాలిని ప్రభూ. తర్వాత శివుడు అక్కడ్నుంచి అంతర్ధానమైపోతాడు. సర్పంచ్ను అందరూ తిడతారు. నన్ను క్షమించమ్మా, చాలా తప్పు చేశాను. పోలీసులు వచ్చి సర్పంచ్ ఇంట్లో దాచి ఉంచిన త్రిశూలాన్ని కనిపెట్టి అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. ఊరిలో శివరాత్రి ధూమ్ధాంగా జరుగుతుంది. పూజని ఊరిలోని వాళ్ళందరూ భగవంతునిలా చూస్తారు. మర్నాడు పూజ సర్పంచ్ను విడిపిస్తుంది. సర్పంచ్ తన తప్పును తెలుసుకుంటాడు. బుద్ధి తెచ్చుకొని శివుని భక్తుడవుతాడు. నేస్తాలు, దానధర్మాల వల్ల మనకి పుణ్యం, తప్పుల వల్ల పాపం వస్తుందనుకుంటాం. కాని కర్మ అంటే పాపపుణ్యాలే కాదు, మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసే ప్రతి ఘటన. ఈ కర్మ మనతో బ్రతికున్నంతకాలం ఉంటుంది.